Okay. Previous class, what are the advantages of organizations and types of commerce చూసినామా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా having any doubts on this ma No doubt, sir. okay see these are the advantages of organizations అంటే ఆర్గనైజేషన్స్ కి ఏం అడ్వాంటేజెస్ అంటే ఆన్లైన్ లో వాళ్ళు బిజినెస్ చేయడం వల్ల మేజర్ అడ్వాంటేజెస్ అంటే ఉన్న చోట్ల నుంచి వాళ్ళకి సేల్ పెరుగుతుంది అట్ ద సేమ్ టైం కస్టమర్ పెరుగుతారు వాళ్ళ యొక్క క్వాలిటీని పెంచుకునేసి ఇంకా బిజినెస్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేసి ఈజీ టు ఇంప్లిమెంట్ ద ప్రోడక్ట్స్ వాళ్ళు కస్టమర్స్ అదే మనం కమర్షియల్ సారీ ట్రెడిషనల్ లో చూసినామంటే వెరాజ్ ద ట్రెడిషనల్ వాళ్ళ బిజినెస్ కి కావాల్సిన ఇది మన ప్లేసెస్ కానీ వాళ్ళకి ఇది కానీ అంతా ఏమవుతుందంటే ఒక ఫిక్స్డ్ ప్లేస్ తప్పితే బయట ఎక్కడ సేల్ చేయలేరు వెరాజ్ ఇన్ ఈ కామర్స్ ద ఆర్గనైజేషన్ క్యాన్ సేల్ దర్ ప్రొడక్ట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అంటే ప్రపంచంలో ఎక్కడైనా కానీ సేల్ చేయగలుగుతారు అన్నమాట నెక్స్ట్ దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్గనైజేషన్ and advantages of the customer. What are the customer advantages? Whereas in a traditional మనకి ఇప్పుడు ఈ కోవిడ్ లాక్డౌన్ లో చూడండి మా సీ ద సిచ్యువేషన్ టూ కంతా లాక్ అవుతుంది అనుకోండి మీరు 2 లోపల పోయి మీకు కావాల్సిన నీడ్ నెసెసిటీని పర్చేస్ చేస్తాం అదర్వైజ్ వీ కాంట్ ఏబుల్ టు గో దాట్ అంటే షాప్ మొత్తము క్లోజ్ చేస్తారు మొత్తం వెరాస్ ఇన్ కామర్స్ అంటే ఈ కామర్స్ లో ఆన్లైన్ బిజినెస్ లో చూడండి 24/7 నవ్ ఆల్సో దే ఆర్ ప్రొవైడింగ్ దర్ సర్వీసెస్ ఓకే అంటే ఎప్పటికైనా కానీ ఆన్లైన్ లో 24/7 అవర్స్ అంటే ఎప్పుడైనా కానీ మనం ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం డెలివరీ కూడా వాళ్ళు ఎప్పుడనే రెఫరెన్స్ 24/7 అవర్స్ దే ఆర్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ and e-commerce applications provides user more options and quicker delivery of the products ఇట్లాంటి అడ్వాంటేజెస్ అంతా వచ్చి మనకి అంటే కస్టమర్స్ అంటే మనమ్మ వెరాస్ ఆర్గనైజేషన్ అంటే బిజినెస్ చేసే వాళ్ళకి అది అంటే వాళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్ కావచ్చు వాళ్ళకి గ్రోత్ కావచ్చు వాళ్ళకి పేమెంట్ సిస్టమ్ కావచ్చు వాళ్ళకి డేటా ఎంట్రీస్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈజ్ ఆటోమేటెడ్ ఇన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ కస్టమర్స్ వెరాస్ ద కస్టమర్స్ అడ్వాంటేజెస్ see the delivery of the product కావచ్చు e-commerce providing option of virtual actions nothing but tender అంటే ఎక్కడ తక్కువ ఉంటుందో దానికే పోతాం ఓకేనా దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ కస్టమర్స్ see what are the advantages of the society అంటే సొసైటీకి ఏమి బెనిఫిట్ అంటే సొసైటీ నథింగ్ బట్ ఆర్ కస్టమర్స్ మనమేమో సొసైటీ 10 మంది కలిసి ఉండేదాన్ని మనం సొసైటీ అంటాం where are the advantages of society see customers need not travel to shop a product thus less traffic on road and low air pollution మనం యాక్చువల్గా ఇది ఒక అడ్వాంటేజ్ ఉన్నా కూడా మనకు యాక్టివిటీస్ కూడా టైం కన్జంప్షన్ ఉన్న చోట్లనే మనం వేరే పనులు కూడా చేసుకోవచ్చు మనం సపోజ్ సాఫ్ట్వేర్ కంపెనీ కావచ్చు మీరు ఎంప్లాయీస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మేబీ యు ఆర్ డూయింగ్ యాజ్ యూజువల్ యువర్ వర్క్ ఉన్న ప్లేస్కి మీరు ఆఫీస్లో కూడా మీ ఆఫీస్ అడ్రస్ ఇస్తే ఆ సర్వీస్ చేసే వాళ్ళని డెలివరీ to your office where you want you they will deliver the orders ఎక్కడున్నారో అక్కడికి ఆర్డర్స్ వస్తుంది ఇదంతా మనకి కంఫర్టబుల్ గా దీస్ ఆర్ ద కస్టమర్ సాటిస్ఫైడ్ అండ్ సొసైటీ అడ్వాంటేజెస్ నెక్స్ట్ ఈ-కామర్స్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్ సో లెస్ అఫ్లియెంట్ పీపుల్ కెన్ ఆల్సో అఫోర్డ్ ద ప్రోడక్ట్ అంటే జనంలో పోయి మనం కొన్ని సిచ్యువేషన్స్ లో పీక్ టైంలో చూసినారంటే క్రౌడ్ లో ట్రాఫిక్ లో మధ్యలో తగులుకోవడము ఈ క్రౌడ్ మధ్యలో మనకి టైం కన్జంప్షన్ కూడా చాలా ఇదవుతుంది ఇన్కన్వీనియంట్ గా ఫీల్ అవుతాం కొన్ని సిచ్యువేషన్స్ లో ఈ జాతర ఫెస్టివల్స్ టైమ్స్ లో చూసినారంటే మీరు బండి ట్రావెల్ చేయడం మినిమం 10 మినిట్స్ పోయే చోటకి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ కూడా జరుగుతుంది అనమాట అదే వెరాస్ ఇన్ ఈ-కామర్స్ లో మనము ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి హెడేక్ మా డెలివరీ అనేది వాళ్ళకి హెడేక్ వాళ్ళు 1 అవర్ అవుతుందో లేట్ అవుతుందో కానీ మనం కానీ ట్రావెల్ చేయలేము కదా వాళ్ళకి తీసుకొచ్చి డెలివరీస్ ఇచ్చేస్తారు దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ద సొసైటీ నాట్ ఏ ఫర్ కస్టమర్ 10 మంది చేయాలని సొసైటీ అంట అండ్ ఈ-కామర్స్ హెల్ప్స్ టు గవర్నమెంట్ టు డెలివర్ ద పబ్లిక్ సర్వీసెస్ లైక్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ సోషల్ సర్వీసెస్ అండ్ రెడ్యూస్ ద కాస్ట్ అండ్ ఇంప్రూవ్ ద వే ఇస్ ఇట్ క్లియర్ నెక్స్ట్ సేమ్ ఇంతసేపు మనం అడ్వాంటేజెస్ చూసినామా వెరాస్ ద డిసడ్వాంటేజెస్ వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఇన్ ఈ-కామర్స్ సేమ్ అడ్వాంటేజెస్ అంటే మనం ఉన్న చోట్ల వస్తుంది ఓకే కొరియర్ వస్తుంది సప్లై చేసుకుంటాము డెలివరీ ఓకే కస్టమర్స్ ఇదంతా కూడా ఓకే వెరాస్ ఇన్ డిసడ్వాంటేజ్ అన్నప్పుడు డిసడ్వాంటేజెస్ లో వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ సి ఈ-కామర్స్ డిసడ్వాంటేజ్ మేజర్ టెక్నికల్ డిసడ్వాంటేజ్ నెంబర్ 1 నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజ్ నెంబర్ 2 టెక్నికల్ లో ఏమేమి కలుగుతుంది నాన్ టెక్నికల్ లో ఏమేమి కలుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ ప్రొడక్ట్స్ కావచ్చు లేకపోతే మీ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు
మాన్యువల్గా అయితే మీరు డబ్బులు ఇచ్చేదో లేకపోతే వారి దగ్గర ఇస్తే ఇచ్చినారనో లేదన్నా చేసి తీసుకుని ఇమీడియట్గా జరిగిపోతుంది. వెరాస్ ఆన్లైన్ సమ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ హ్యాంగ్డ్, లేకపోతే ట్రాన్సాక్షన్ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్డ్ బట్ పేమెంట్ ఆఫ్ నాట్ డన్. అంటే మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అయితే జరిగిపోతుంది, వెరాస్ పేమెంట్ స్టిల్ సో ఫార్ దే ఆర్ నాట్ రిసీవింగ్ యువర్ పేమెంట్ ఫ్రమ్ యువర్ సైడ్. అట్లాంటప్పుడు ఏమవుతుంది, దే కాంట్ ఏబుల్ టు డెలివర్ యువర్ ప్రోడక్ట్స్. అప్పుడు మనం ఏం చేస్తామంటే యూ వాంట్ రైజ్ ద కంప్లైంట్స్. కొన్ని సిచ్యువేషన్స్ లో పేమెంట్ మనకు రిటర్న్ కూడా కాకపోవచ్చు. మా ఏమంటే దట్స్ నాట్ అవర్ ఫాల్ట్, దట్ ఈస్ ద బ్యాంక్ ఫాల్ట్ అంటాడు ఇమీడియట్ గా. అంటే వాళ్ళకి చేరితేనే కదమ్మా వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ. అదర్వైజ్ దట్ ఈస్ యువర్ ట్రాన్సాక్షన్ ఫాల్ట్ లేకపోతే బ్యాంక్ ఫాల్ట్ అంటాడు. అప్పుడు మీరు బ్యాంక్ లో పోయేసి 10 సార్లు తిరుక్కోవాల్సి వస్తుంది. ఇట్లాంటి టెక్నికల్స్ అంతా చాలా డిసడ్వాంటేజ్. నెక్స్ట్ మీ యొక్క ప్రోడక్ట్స్ కూడా కానీ మీరు ప్లేస్ చేసేది ఒకటి, ఆర్డర్స్ లో వచ్చేది ఒకటి, కొన్నిసార్లు మిస్ప్లేసెస్ అవుతుంది మా. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే మీరు ప్లేస్ చేసింది మేము ఇచ్చినామన్న ఏదో కొన్ని ప్రాబ్లమ్స్. దీస్ ఆర్ ద టెక్నికల్ డిసడ్వాంటేజెస్ ఆన్ యువర్ అడ్రస్ కమ్యూనికేషన్స్. ఎవ్రీథింగ్ ఈస్ ద టెక్నికల్ డిసడ్వాంటేజెస్. అండ్ నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజెస్ అనేది ఈ కొరియర్ బార్ కావచ్చు. మీరు సపోజ్ కొంతమంది షెడ్యూల్ ఉంటుంది, ఆఫీస్ టైమింగ్ కావచ్చు, లేకపోతే మీరు ఇంట్లో ఉన్న టైం కావచ్చు. మార్నింగ్ 8 to 10 లేకపోతే 8 to 6 ఇట్లా కొన్ని టైమింగ్ లిస్ట్ కాయిన్ ఉంటుంది. కొన్ని సర్వీసెస్ ఏం చేస్తున్నాడు అంటే వాడు లేట్ అవర్స్ అంటే 8 పైన కూడా డెలివరీ ఇస్తాము తీసుకుని. అట్లాంటిది వచ్చేసి నాన్ టెక్నిక్. అంటే అది పర్సన్ వచ్చేటప్పుడు లేట్ అయ్యేదో లేకపోతే ట్రాఫిక్ లేదో ఏదో వెహికల్ ప్రాబ్లమ్ ఇట్లాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇన్ టైం చేరకపోవచ్చు మనం ఎక్స్పెక్ట్ చేసిన ప్రోడక్ట్ అనమాట. ఇట్లాంటిదంతా నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజ్. ఇట్లాంటిది రైజ్ అవుతూనే ఉంటుంది. వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ బట్ దే ఆర్ నాట్ డెలివరీ ప్రాపర్లీ. సపోజ్ మీ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ డ్యామేజ్ అయ్యి ఇచ్చింటాడు, లేకపోతే కొరియర్ బాయ్ ఓపెన్ చేసి ఇచ్చింటాడు. వాడు ఏం చేస్తాడంటే మాకు సంబంధం లేదు సార్, మీరు ఆ కంపెనీకి మాట్లాడుకుని అంటాడు. దీస్ ఆర్ ద నాన్ టెక్నికల్ ఇష్యూస్. వెరాస్ ద టెక్నికల్ అన్నప్పుడు ఎవ్రీథింగ్ ఈస్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్. మొత్తం ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేస్తాము, మొత్తం పేమెంట్ చేస్తాము, మొత్తం అయిపోతుంది. వెరాస్ ద అవర్ పేమెంట్ స్టిల్ ప్రాసెసింగ్. అప్పుడు అట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు హూ విల్ ఫేస్ దస్ ఇష్యూ మా? వాడైతే నాకు సంబంధం లేదంటాడు. మీరు బ్యాంక్ పోయినారంటే బ్యాంక్ సంబంధం లేదంటాడు. యాప్ అని అడిగితే యాప్ సంబంధం. అప్పుడు ఎవరిది ఇష్యూ? హూ ఇస్ దిస్ ఇష్యూ? యాక్చువల్గా ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు సర్వర్ది ఇష్యూ. సర్వర్ హ్యాంగ్ అయినప్పుడు ఇట్లాంటి ప్రాసెస్ జరుగుతుందమ్మా. యువర్ పేమెంట్ హ్యాస్ బీన్ డన్ అంటుంది, మన దాంట్లో నుంచి అమౌంట్ డిడక్ట్ అవుతుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ ప్రాసెసింగ్. అంటే మధ్యలో స్టక్ అయిపోతుంది, ఎక్కడో ఒక చోట డిస్కనెక్ట్ అయ్యేదో లేకపోతే నెట్వర్క్ డౌన్ అయ్యేదో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇట్లాంటిది రైజ్ చేస్తుంది. దీస్ ఆర్ ద టెక్నికల్ డిసడ్వాంటేజెస్ ఇన్ e-commerce and non-technical disadvantages in e-commerce. Having any doubts on this one? మిమ్మల్ని అమ్మా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉందా? ఓకే. అరే మిగతా వాళ్ళకి ఏమైంది? దేవేంద్ర అర్హం ఏమైనాడు, మర్చిపోయినాడా? క్లాస్ ఉండేది ఒకసారి చెప్పు, త్వరగా జాయిన్ గా. ఓకే. Okay, sir. Okay. See, what are the technical disadvantages? Ante see, there can be a lack of a system security. Number one, system security అనేది పేమెంట్ సిస్టమ్. నంబర్ 1 మనకేమ్మా మన పేమెంట్ కరెక్ట్ గా ఉంటే చాలు, వాడిచ్చే ప్రోడక్ట్ కరెక్ట్ గా ఉండాలి. దీస్ ఆర్ ద టెక్నికల్ ఇష్యూ. సి లేక్ ఆఫ్ ద సిస్టమ్ సెక్యూరిటీ, వాళ్ళ మనకు ప్రొవైడ్ చేసే సెక్యూరిటీ ప్రాపర్ గా లేకపోతే దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్. ఎస్, మన డేటా కావచ్చు, మన యొక్క ఫోన్ నంబర్స్ కావచ్చు. మీ యొక్క ఫోన్ నంబరు మీరు ఆర్డర్ ప్లేస్ చేసి ఒక 1 అవర్ కంతా ఎవడో ఒకరు కాల్ చేస్తాడు మా. దే ఆర్ మిస్గైడింగ్. అంటే మీకు ఏదో ఆర్డర్ ప్లేస్ చేసిన దానికి గిఫ్ట్ కొట్టిందో లేకపోతే ఇంత పే చేస్తే మీకు వస్తుంది అంటే ఇట్లాంటిదంతా సెక్యూరిటీ, లేక్ ఆఫ్ సెక్యూరిటీ. వాళ్ళ యొక్క సెక్యూరిటీ మన యొక్క డేటాను ప్రొటెక్ట్ చేయమంటే వాళ్ళు సెక్యూరిటీగా లేకుండా ఇంకొకరికి ఇచ్చేయడమో లేకపోతే దాంట్లో నుంచి మిస్యూజ్ చేయడమో జరిగేది. దీస్ ఆర్ ద డిసడ్వాంటేజ్. అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇండస్ట్రీస్ ఇస్ స్టిల్ ఎవాల్వింగ్ అండ్ కీప్స్ చేంజింగ్ ద ర్యాపిడ్లీ. కామన్లీ మనకి సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్ జరుగుతుంది, కొన్ని మిస్టేక్స్ అనేది అప్డేట్స్, దట్ ఈస్ సైకిల్ రిపీటెడ్ గా జరుగుతుంది. ఈ రోజు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తారు, యూఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. నెట్వర్క్ డౌన్ కావచ్చు, లేకపోతే మనం యాప్ అప్లోడ్ చేస్తా ఉంటే హ్యాంగ్ కావడము, ఇట్లాంటి ప్రాబ్లమ్ ఫేస్ అవుతూ ఉంటుంది. డే బై డే ఇన్ ఎవరీ యాక్టివిటీస్ వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. ఓకే, అట్లాంటప్పుడు ఏం చేస్తుందంటే అప్పుడు ఇమీడియట్ గా రెటిఫై చేయాలి. బట్ వెరాస్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ దే ఆర్ నాట్ అప్డేటింగ్, దే ఆర్ నాట్ ఎవాల్వింగ్ అండ్ కీపింగ్ ద చేంజెస్ ర్యాపిడ్లీ. మోర్ ఓవర్ కీపింగ్ ద చేంజెస్ ర్యాపిడ్లీ అంటే వాళ్ళ కంపెనీ కోసం చేంజ్ చేస్తుంటే ఈ రోజు మీరు లాగిన్ అయిన పేజ్ రేపు కనబడకపోతే ఏమవుతారంటే కస్టమర్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్. అంటే టోటలీ కన్ఫ్యూజ్డ్, ఎక్కడో లాగిన్ ఉంటుంది, ఎక్కడో పేమెంట్. అట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు కూడా దీస్ ఆర్ ద టెక్నికల్ ఇష్యూస్.
Next, sometimes it becomes difficult to integrate e-commerce software or website with the existing application or database. Sometimes it may be done. ఎందుకంటే మీ యొక్క డేటాబేస్ ప్రాపర్ గా యాక్సెప్ట్ చేయదు. మోర్ ఓవర్ మీరు మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదో ఒక ప్రాబ్లం రైజ్ అయ్యేదో, లేకపోతే ప్రోడక్ట్ ప్లేస్ చేసిన వెంటనే మీ యొక్క అడ్రస్ తప్పయ్యేది, ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది. దీస్ ఆర్ ద టెక్నికల్ డిసడ్వాంటేజెస్. అండ్ సి దిస్ ఇస్ ద నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజెస్. What are the non-technical disadvantages? Ante the cost of building e-commerce application in house may be very high. There could be a delay in launching the e-commerce applications due to lack of experience. Experience ane kanna kuda manam chesina products ne, order chesina products ne, ade meer office kavachu, building kavachu, apart whatever it may be, your location is be exactly where you are. Okay na, manaka time istunnam, office time 5 to 6 లోపల డెలివరీ చేయనప్పుడు వాడు ఏం చేస్తాడంటే, వాడికి అడ్రస్ తెలుసో లేకపోతే కొత్త ఎక్స్పీరియన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వాడికి వచ్చే రీచ్ అయ్యే లోపల లేట్ అవుతుంది. అంటే నెక్స్ట్ డే మనకు ఆ ప్రోడక్ట్ యొక్క యూజ్ అయితే అవసరం ఉండకపోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది, మనం వెయిట్ చేసింది కూడా వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వీఆర్ డిసప్పాయింటెడ్ ఆన్ దిస్. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు జరుగుతుందంటే ఈ కొరియర్ సర్వీసెస్ కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్స్ కావచ్చు, ఇట్లాంటి జరిగినప్పుడు దాన్ని నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజెస్ అంటారు. And security privacy difficulty to ensure that security or privacy on online transactions. Okay, online transaction మీ యొక్క ట్రాన్సాక్షన్స్ కావచ్చు, లేకపోతే మీకు వచ్చే డెలివరీ చేసే ఆ ప్రోడక్ట్స్ కావచ్చు, దాంట్లో మిస్యూజ్ జరిగేకి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అంటే చాలా ఛాన్సెస్ అంటే ఎంతమంది మీకు కొరియర్ బాయ్స్ హానెస్ట్గా తెస్తున్నారు అనుకుంటారు? కొన్ని ప్యాక్ ఓపెన్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఏమడిగితే నాకు తెలియదు అంటాడు, వాడు దాంట్లో ఉండేది చూస్తాడు. కొన్ని సిచ్యువేషన్లు ఈ అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ లో కూడా మీడియేటర్ అంటే మధ్యలో ఉండే ఆ ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే కొరియర్ వల్లే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదంతా ఆన్లైన్ లో జరిగినా కూడా కొన్ని మాన్యువల్ ఉంటాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్స్ ని ఓపెన్ చేసేదో లేకపోతే దాంట్లో ఉండే కాస్ట్లీ ఐటమ్స్ తీసేసి వేరే దాన్ని బైండప్ చేసి క్లోజ్ చేసి వాడు మీకు ఇచ్చేస్తారు. దే ఆర్ డెలివర్డ్ సక్సెస్ఫుల్లీ, దే ఆర్ ఆన్ ద అప్డేటెడ్ ద డేటా. ఫైనలీ వాట్ యు ఆర్ ప్లేస్డ్ ద ఆర్డర్ హాస్ బీన్ చేంజ్డ్. ఒకవేళ ఆర్డర్ చేంజ్ అయితే ఓకే, కానీ దాంట్లో ఆర్డర్ లేకపోతే ఏదైనా రాళ్ళు గిల్లి పెట్టి ప్యాక్ చేస్తే ఏం చేస్తామా, హౌ కెన్ యూ రీప్లేస్ ద ప్రోడక్ట్స్ ఇమీడియట్లీ యూ వాంట్ టు రైజ్ ద కంప్లైంట్స్ టు ద కన్సర్న్ కంపెనీస్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా చాలా జరుగుతా ఉందన్నమాట. ఓకేనా, మీకు మనం అనుకుంటాం అమెజాన్ వాడైతే ఇస్తాడు, ఫ్లిప్కార్ట్ అయితే కరెక్ట్ గా వస్తుంది. అంటే వేర్ యు ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డిస్పాచ్డ్, బట్ మిడిల్ ఆఫ్ ద ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే కొరియర్ లేకపోతే మీకు హ్యాండ్ అవుట్ చేసే అతను మధ్యలో మిస్యూజ్ అనేది జరుగుతుంది. దీస్ ఆర్ ద నాన్ టెక్నికల్ డిసడ్వాంటేజెస్ ఇన్ ఈ కామర్స్. ఇస్ ఇట్ క్లియర్? వేరాజ్ ద కంపేరింగ్ ద ట్రెడిషనల్ కామర్స్, అంటే ట్రెడిషనల్ కామర్స్ లో కంపేర్ చేసినప్పుడు, అంటే ట్రెడిషనల్ కామర్స్ నథింగ్ బట్ లైవ్ గా మనం తీసుకునేది ఎక్స్చేంజింగ్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఎక్స్చేంజింగ్ ద కరెన్సీ వాట్ ఎవర్ ఇట్ మే బి, లైవ్ గా మనం చూసి ఫిజికల్ వెరిఫికేషన్ చేసి చూసుకునే చోట్ల అట్లాంటిది ఏదైనా అయితే ఇమీడియట్ గా మనము we can raise the complaints, otherwise we cannot able to find out the complaints. ikkada whereas in e-commerce ఈ మనం అనుకున్నట్టు మేజర్ అడ్వాంటేజెస్ ఇస్ దేర్, సేమ్ థింగ్ డిసడ్వాంటేజెస్ ఒక ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా ఒక దాంట్లో కావచ్చు, మేజర్ అడ్వాంటేజెస్ ఉన్న సేమ్ థింగ్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుందమ్మా. మీ దాంట్లో కూడా ఈవెన్ దో హ్యూమన్ బీయింగ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, 100% 100 వచ్చే వాటి దగ్గర మేజర్ అడ్వాంటేజెస్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మేజర్ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుంది. మీలాగా లేజీగా క్లాస్ రావడం, లేట్గా వచ్చేది, ఓకేనా, లాస్ట్ లో వచ్చేది, ఇట్లాంటిదంతా డిసడ్వాంటేజ్. మేబీ మీరు బాగా మంచి పర్సంటేజ్ తెచ్చే స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. కాకపోతే మీ యొక్క అడ్వాంటేజెస్ అదైతే మీ యొక్క డిసడ్వాంటేజెస్ ఏమి, నెగ్లిజెన్స్, పంక్చువాలిటీ మెయింటెనెన్స్, ఇదంతా లేనిది డిసడ్వాంటేజెస్ అన్నమాట. ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది మా అడ్వాంటేజెస్ ఉంటుంది. సేమ్ థింగ్ డిసడ్వాంటేజెస్ ఇస్ ఆల్సో దేర్. Whereas in e-commerce, these are the technical and non-technical disadvantages are there. Okay, having any doubts on this one? Having any doubts on this? No, sir. Okay. See, what are the driving e-commerce force? E-commerce force nothing but man work antam. What is the force? NCC force కావచ్చు, NSS force అంటే ఏమ్మా అంటే వన్ మ్యాన్ ఆర్మీ కాదమ్మా. NCC అన్నప్పుడు ద గ్రూప్ ఆఫ్ ద స్టూడెంట్స్, అంటే ఒక గ్రూప్ వింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనొచ్చు. సేమ్ థింగ్ NSS అన్నప్పుడు ఏ వింగ్ ఆఫ్ ద NSS గ్రూప్ అంటే వీళ్ళొక సర్వీస్ ఓరియంటెడ్, వాళ్ళు నేషనల్ క్యాడర్ క్రాఫ్ట్స్ ఉంటారు.
See here, driving force of the e-commerce. What are the driving force? Nothing but one is economic force and market force, that is technology force, sociality and environmental force. Here, we are having a 4 types of force are involved to create the business pressures. What are the economic force? Number one, see the economic. Ante ya e-commerce site kani free ga service cheyaleru. Vallu entha they are attracting the society. They are providing more facility compared to traditional commerce annappudu kuda. They are also having a force. One is economical force, nothing but a price. ఈ రోజు ఉండే ఎకనామిక్ గ్రోత్ గ్రాడ్యువల్ గా తగ్గితే ఏమవుతుందో ఆటోమేటిక్ గా ప్రైస్ కూడా తగ్గుతుంది. వేరాస్ ద గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అయిపోవడం సేమ్ థింగ్ ఇంక్రీజ్ అవుతుంది. సే కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని సిచ్యువేషన్స్ లో చూడండి, యు ఆర్ గోయింగ్ టు ప్లేస్ ద ఆర్డర్. సపోజ్ మీరు ప్లేస్ చేసినప్పుడు ఆర్డర్ యొక్క కాస్ట్ చాలా చీప్ గా ఉంటుంది కంపారిటివ్ మీ యొక్క సిస్టమ్. కోవిడ్ ముందైతే ఆల్మోస్ట్ ఆల్ కంప్యూటర్స్ మొత్తం యావరేజ్ గా 40 to 50,000 కే i5 అయినా i7 కానీ వచ్చేది. నవేడేస్ అంటే ఈ కోవిడ్ వచ్చినాక మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ఎక్కువ అయ్యే లోపల ఏమవుతుందంటే మోర్ ఓవర్ కాస్ట్ కూడా పెరిగింది. డూ యు నో కాస్ట్ మొబైల్ ఫోన్స్ నుంచి ఈవెన్ దో వెహికల్స్ చూసినారమ్మా, 2 వీలర్స్ కూడా కానీ మొత్తము పెరిగింది అనమాట. మీరు ప్రీవియస్ గా తీసిన 2 వీలర్ బైక్ యొక్క కాస్ట్ ఇప్పుడుండే బైక్ యొక్క కాస్ట్ కంపేర్ చేయండి. ఒకసారి పోయి షోరూమ్స్ లో వెరిఫై చేయండి. ఆల్మోస్ట్ ఆల్ 100% ఇంక్రీజ్. 50,000 వెహికల్ అంటే 1 lakh పెరిగింది అనమాట. సేమ్ థింగ్ కంప్యూటర్స్ కూడా అట్లే పెరిగింది. అంటే దిస్ ఈస్ ద ఎకనామిక్ ఫోర్స్. మీరు ప్లేస్ చేసినప్పుడు ఆర్డర్ యొక్క కాస్ట్ సపోజ్ 10 రూపీస్ ఉంది అనుకో, ఇమీడియట్ గా ఈవినింగ్ అంతా 100 రూపీస్ పెరుగుతుంది. 100 రూపీస్ పెరిగినప్పుడు మీకు ఆర్డర్ ప్లేస్ చేస్తాడమ్మా? నో, మీరు అనుకున్నంత ఆర్డర్ మీకు డిస్పాచ్ కాదు. దే ఆర్ రీఫండింగ్ యువర్ అమౌంట్. ఎందుకురా అంటే ఆర్డర్ షుడ్ నాట్ బి అవైలబుల్ అనేసి ఫస్ట్ ఒక స్క్రాలింగ్ పెడతారనమాట. ఏమి వీఆర్ ఇనిషియేటెడ్ యువర్ పేమెంట్ రీఫండ్ టు యూ అంటాడు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అంతా ఎందుకు రైజ్ అవుతుందంటే దాని యొక్క గ్రోత్. అంటే ఈ టీం అంతా మానిటర్ సపరేట్ ఒక టీం ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ ఎకనామిక్ ఫోర్స్ అంటారు. ఎకనామిక్ ఫోర్స్ లో వర్క్ చేసే సపోర్టింగ్ టీము డే బై డే మానిటర్ చేయాలి. ఓకేనా? మీరు డే బై డే అప్డేషన్స్ ఈవెన్ తో మన ఫ్యూయల్స్ కూడా చూడమ్మా, పెట్రోల్ ఈ రోజు ఉన్న రేట్ రేపు ఉండదు. ఓకేనా? ఆల్మోస్ట్ అందరూ 2 వీలర్ యూజ్ చేస్తున్నారు కదమ్మా, పెట్రోల్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని కానీ చేంజెస్ వస్తూనే ఉంటుంది. దట్ ఈస్ మానిటర్ బై ద ఎకనామిక్ ఫోర్స్. అంటే వాళ్ళు ఒక్కసారి అప్లోడ్ చేసిన రేట్ కావచ్చు, ఒకసారి అప్లోడ్ చేసిన ఇమేజెస్ కావచ్చు, కాన్స్టెంట్ గా ఉండదమ్మా. ఓకేనా? ఉండకుండా ఉండేదాన్నే మనం ఎకనామిక్ ఫోర్స్ అంటాం. డే బై డే అప్గ్రేడేషన్ చేస్తూనే ఉంటుంది. సేమ్ థింగ్ మీ యొక్క గ్రోత్ రేట్ ని కూడా, దాని యొక్క ప్రైస్ రేట్ ని కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. అది ఎవరు చేస్తున్నారంటే ఎకనామిక్ ఫోర్స్ అనే టీమ్, అంటే సపోర్టింగ్ టీమ్ నే ఎకనామిక్ ఫోర్స్ అని డివైడ్ చేసి దే కెన్ క్రియేట్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ దట్ క్రియేట్స్ ద బిజినెస్ ప్రెషర్స్. అంటే బిజినెస్ ప్రెషర్స్ అంటే ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు అనమాట. దీస్ ఆర్ ద ఎకనామిక్ ఫోర్స్. అండ్ వాట్ ఈస్ ద మార్కెట్ ఫోర్సెస్? వాట్ ఈస్ ద మార్కెట్ ఫోర్సెస్ అంటే వాట్ ఈస్ ద డిమాండ్ ఫర్ దిస్ ప్రోడక్ట్ ఇన్ యువర్ మార్కెట్. అంటే డిపెండింగ్ అపాన్ దర్ సిచ్యువేషన్స్ ఇస్ దర్ ఏరియాస్, రూరల్ అర్బన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, వాట్ ఎవర్ సి మనకి ఫ్రూట్స్ లో చూసుకోండి మా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్ అవైలబుల్ ఇన్ ఇండియా ఆల్సో. whereas comparison maximum apple mango ని తీసుకోండి, ఇవి రెండు కంపారిజన్స్. see what is the cost in mango at present మా? మన జిల్లా చిత్తూరు డిస్ట్రిక్ట్ లో అయితే మ్యాంగో ఎక్కువ. ఇస్ ఇట్ క్లియర్ మా? కంపారిటివ్ ఇన్ ఏపీలో మన చిత్తూరే ఫేమస్ అనమాట, చిత్తూరు డిస్ట్రిక్ట్. ఓకేనా? whereas హిమాచల్ ప్రదేశ్ ఇట్లాంటి ప్లేస్ లో యాపిల్ కాస్ట్ తక్కువ, అంటే వాళ్ళ పంట ఎక్కువ కాస్ట్ తక్కువ. మనకి సేమ్ యాపిల్ అంత కాస్టే, సారీ దానికన్నా తక్కువే మనకి మ్యాంగోస్ దొరుకుతుంది. మాక్సిమం 20, 25, 30, 35 రూపీస్ కేజీస్ దొరుకుతుంది. వెరాస్ ఇన్ నార్త్ ఇండియా దర్ ఇస్ నో గ్రోత్ ఆఫ్ మ్యాంగోస్. వాళ్ళకి ఎంత అంటే నియర్లీ 100 to 150 రూపీస్ పర్ కేజీ పోతుంది. ఓకేనా? సీ ద వేరియేషన్స్ ఫ్రమ్ మన ఇండియాలోనే వేరియేషన్స్ చూడండి. ఆంధ్రాలో ఈ కాస్ట్ అంటే వెరాస్ అదర్ స్టేట్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ దే కాంట్ ఏబుల్ టు గ్రో ద మ్యాంగో ప్లాంట్స్. వాళ్ళకి ఆ సాయిల్ అనేది వేరే ఉంటుంది. వాళ్ళకి ఈ ఏమదే గోధుమలు కావచ్చు ఇట్లాంటి పంటలు ఎక్కువ పడుతుంది. మన గోధుమలు మన దాంట్లో ఎక్కువ ఆల్మోస్ట్ ఆల్ రైసే ఉంటుంది. ఓకేనా? మన రాయలసీమ రేంజ్ కానీ ఇదంతా కానీ రైస్ ఉంటాయి. అంటే కంపారిజన్స్ ఎట్లుంటుందంటే మ్యాంగో మన యొక్క రేట్ ఇక్కడ కానీ బయ్యర్ పర్చేస్ చేసే దాని యొక్క కాస్ట్ మాక్సిమం మనం ఏం కానీ మ్యాంగోస్ ఒకటి రెండు మన తోటలోనే తినేస్తూ ఉంటాము. వేరాస్ నార్త్ ఇండియన్స్ దే ఆర్ గోయింగ్ టు పర్చేస్ ద మ్యాంగోస్. వేరాస్ మనము అదే హిమాచల్ ప్రదేశ్ వాళ్ళు ఇట్లాంటి యాపిల్స్ కానీ ఇది కానీ పంటలు వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. మనం ఏం చేస్తామంటే యాపిల్ ని కాస్ట్ 200 రూపీస్ 250 రూపీస్ ఇచ్చుకుంటాం. వేరాస్ దాట్ అక్కడ చూసినారంటే ఇదే కాస్ట్ వాళ్ళకి 20-30 రూపీస్ దొరుకుతుంది. కంపారిజన్ మనకు మ్యాంగోస్ ఎట్లా దొరుకుతుందో వాళ్ళకి అట్లా యాపిల్స్ దొరుకుతుంది. దిస్ ఈస్ ద ఎక్స్చేంజింగ్ ఆఫ్ ద మార్కెట్ ఫోర్స్.
ఓకేనా. మార్కెట్ ఫోర్స్ అనేది ఏమంటే మనకు డిమాండ్ మన ప్రోడక్ట్ నే ఎక్కడ డిమాండ్ ఎక్కువ పెరుగుతుందో ఆ ప్రోడక్ట్ అక్కడికే తన కాస్ట్ రేస్ పెరుగుతుంది. అంటే పర్చేసింగ్ ఎక్కడ ఉంటుందో లో కాస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడే పర్చేస్ ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద మార్కెట్ ఫోర్స్ విల్ మానిటర్ ద మార్కెటింగ్ టీమ్. అంటే మార్కెటింగ్ నథింగ్ బట్ ఎక్కడ డిమాండ్ అక్కడే మన ప్రోడక్ట్ సేల్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? మీరు ఎప్పుడన్నా కాదు మీ సరౌండింగ్స్ కావచ్చు, లేకపోతే మండీలో ఎవరన్నా మీరు ఫార్మర్స్ బిజినెస్ చేసే వాళ్ళంటే మీరు మండీకి వచ్చి చూస్తే కూడా అక్కడ వేస్టేజ్ కూడా ఎక్కువ మామిడికాయలు పడిపోయాయి. మనం ఏమంటే క్వాలిటీగా తినేస్తాం, క్వాలిటీగా యూజ్ చేసి పెట్టేస్తాం. వెరాస్ ఇన్ నార్త్ ఇండియన్స్ అంటే అది కూడా వాల్యుబుల్ గా తింటాం. మనం మాక్సిమం మనకు వచ్చే బెంగళూరు కాయలు ఏం చేస్తామా మనం వీఆర్ ఈటింగ్ ద వెరైటీ ఆఫ్ మ్యాంగో ఫ్రూట్స్. వెరాస్ కంపారిటివ్ బెంగళూరు అనే ఫ్రూట్ ఉంది కదా, ఆ ఫ్రూట్ మామిడికాయలని ఏం చేస్తాం మనం మాక్సిమం ఏం చేస్తామా బెంగళూరు మామిడికాయలు వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ని. ఇది కూడా చెప్పరా ఆన్సర్? అర్థమైందండి నేను అడిగిన క్వశ్చన్. మామిడికాయల్లో బెంగళూరు వెరైటీ ఉంది కదా, దాన్ని మనం ఏం చేస్తాం? ఏం చేస్తామ్మా జగదీష్, హరిప్రసాద్, మౌనిక, ఏం చేస్తామమ్మా? మనం మామిడికాయల్లో డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, దాంట్లో బెంగళూరు మనం ఏం చేస్తాం, మన డిస్టిక్ వాళ్ళు ఏం చేస్తారు మామిడికాయలు యాక్చువల్గా అన్నిటికన్నా కాస్ట్ తక్కువ ఉండేది అదే కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని ఫ్యాక్టరీకి పంపించేస్తాం. అంటే బేనిసాను ఇట్లాంటి ఫ్రూట్స్ తింటామా. వేరాస్ ఇన్ నార్త్ ఇండియన్స్ అంటే ఆ బెంగళూరు కూడా వాళ్ళకి దొరకదు కాబట్టి అది కాస్టే ఎక్కడ మనకి మాక్సిమం అంటే ఈ ఊరికేనే ఎక్కడ చూసినా ఆ చెట్లే ఉంటాయి. మనం ఏం చేస్తాము దాన్ని మిస్యూజ్ చేస్తాం. మిస్యూజ్ అంటే నథింగ్ బట్ కాస్ట్ తక్కువ, అదంతా ఫ్యాక్టరీస్కే పోతాయి. ఎందుకు అంటే పల్ప్ టు క్రియేటింగ్ ద పల్ప్. ఓకేనా. అట్లాంటి సిచ్యువేషన్స్ ని అంటే మార్కెటింగ్ డిమాండ్ ఎక్కడ ఉందో అక్కడే ఆ ఫ్రూట్ యొక్క వాల్యూ పెరుగుతుందమ్మా. అంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేసి అక్కడికి రైజ్ చేసేదాన్ని మార్కెటింగ్ ఫోర్స్ విల్ మానిటర్ ద. ఓకే, నెక్స్ట్ వాట్ ఆర్ ద టెక్నాలజీ ఫోర్స్? టెక్నాలజీ ఫోర్స్ నథింగ్ బట్ యు ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్. ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్, మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ ని ప్రాపర్ గా డిస్పాచ్ చేయడం కావచ్చు, ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే మీ యొక్క పేమెంట్ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్ బై టెక్నాలజీ ఫోర్స్. Okay, next what is the sociality and environmental force? Environmental force means the to save our environment. అంటే మీ యొక్క గ్లోబల్ వార్మింగ్ ని తగ్గడం అంటే పొల్యూషన్స్. ఎన్విరాన్మెంటల్ అంటేనే 10 మంది వెహికల్స్ ట్రావెల్ చేసి మీ యొక్క ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయాలి. వెరాస్ హియర్ ఇన్ ఈకామర్స్ వెరాస్ ఇన్ ఈకామర్స్ దే ఆర్ ఓన్లీ డూయింగ్ దర్ సర్వీసెస్. అంటే వాళ్ళ డెలివరీ బాయ్ మరికే 100 to 200 మెంబర్స్ కి డెలివరీ ఇస్తున్నారు. ఓకేనా. అంటే ఒకే వెహికల్ ట్రావెల్ అవుతుందమ్మా. కంపారిజన్ 100 మెంబర్స్ ఒకేసారి పోయి పర్చేస్ చేయకుండా ఒకడే పోయి చేస్తా ఉంటే ఎన్విరాన్మెంటల్ కూడా ప్రొటెక్టెడ్ గా ఉంటుంది. దిస్ ఇస్ ద ఎన్విరాన్మెంటల్. ఓకే, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ వన్? మిమ్మల్ని ఏదైనా డౌట్స్ ఉందమ్మా? No, sir. Okay, see this is the dimension of electronic commerce. అంటే what is the dimension? Nothing but digital product whereas the physical product. అంటే మీకు ఒక వ్యూ లాగా కనబడుతుంది. అంటే గ్రాఫ్ ఎట్లుంటుందంటే దిస్ ఇస్ ద ఈ కామర్స్ ఏరియా అన్న. అంటే ఒక వెబ్సైట్ లోనే మీ యొక్క బిజినెస్ మొత్తం రన్ అవుతుంది. whereas the core of the electronic commerce this is the graph లాగా వేసి మనం మొత్తము ఆ ప్రాసెస్ మొత్తం జరుగుతుంది. whereas the physical product అంటే ట్రెడిషనల్, మీరు టచ్ చేసి దాని ఒక స్పేస్ చూసారా ఎంత ఆక్యుపైడ్. ఇక్కడ whereas the digital product అన్నప్పుడు మొత్తం ఖాళీగా ఉంది. See the
మూవ్మెంట్ ఆఫ్ ద కర్సర్, మీరు ఆ కర్సర్ మూవ్మెంట్ చూడండి, ఎక్కడ మూవ్ అవుతుందో దానికి క్లియర్ తెలుస్తుంది. దిస్ ఇస్ ద డిజిటల్ ప్రొడక్ట్ అన్నాం అంటే సి ద ఆక్యుపేషన్ ఆఫ్ ద స్పేస్, ఏం లేదు ఎంటీ స్పేస్, జస్ట్ ఈ లైన్ యొక్క స్పేస్ వరకే మనం అంటే వ్యూవింగ్ ద ఇమేజెస్. వెరాస్ ఇన్ ఫిజికల్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఎంత స్పేస్ ఆక్యుపై చేసుకుని చూడండి, మనము ఆ ప్రొడక్ట్స్ తీసుకొచ్చి డంప్ చేస్తున్నాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఫిజికల్ అండ్ డిజిటల్ కంపారిజన్. సేమ్ థింగ్ ఎలక్ట్రానిక్ కామర్స్ కావచ్చు, మీకు కోర్ కామర్స్ కావచ్చు. కామర్స్ అన్నప్పుడు ఏమవుతుందంటే ఆక్యుపేషన్ ఆఫ్ ద స్పేస్, వెరాస్ ఇన్ ఎలక్ట్రానిక్ కామర్స్ జస్ట్ పిక్చర్స్, గ్రాఫిక్స్, వాట్ ఎవర్ ఇట్ మే. ఇస్ ఇట్ క్లియర్ మా? దిస్ ఇస్ ద డైమెన్షన్ ఆఫ్ ఈ కామర్స్. అంటే ప్లేస్ ఆక్యుపేషన్ కావచ్చు, తన యొక్క ఫెసిలిటీస్ కావచ్చు. This is the e-commerce infrastructure, how our transaction will be done, how our product will be dispatched. Is it clear ma? See, this is the management of framework of the electronic commerce. అంటే e-commerce business start చేయాలన్నా కానీ మనం రన్ చేయాలన్నా కానీ this is the framework. Number 1 is that అంటే మీరు రన్ చేయక ముందు ఏం చేస్తామంటే కామన్ బిజినెస్ సర్వీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మామూలుగా మనం కమర్షియల్లో ఏం చేస్తున్నామంటే కమర్షియల్ ట్రెడిషనల్ ఏం చేస్తున్నాము, సేమ్ దాన్నే ఆన్లైన్ లో మార్చాలా. ఏం మార్చాలా? ప్రొడక్ట్స్ కావాలా, ప్రొడక్ట్స్ బయర్ కావాలా, సెల్లర్ కావాలా, సేమ్ థింగ్ పేమెంట్ సిస్టమ్ కావాలా, వాళ్ళకి డెలివరీ. మీరు కమర్షియల్లో పోయినా కూడా ఎవడో ఒకటి ఇచ్చేవాడు ఉంటాడు మీ చేతికి, ఇది కావాలన్నప్పుడు తీసుకొచ్చిస్తాడు. అంటే వాళ్ళకి సపోర్టింగ్ టీమ్ అనమాట. సేమ్ థింగ్ ఇక్కడ ఆన్లైన్ లో కూడా మనకు సపోర్ట్ టీమ్ కావాలా. అండ్ సెక్యూరిటీ, అథెంటికేషన్, ఎలక్ట్రానిక్ పేమెంట్, దట్ ఈస్ డైరెక్టరీస్ ఆఫ్ కేటలాగ్స్ నథింగ్ బట్ అండ్ మీకు ఒక ఫార్మేట్ లాగా ఉంటుంది అనమాట. జస్ట్ స్టార్టింగ్ యువర్ ప్రోడక్ట్, ప్లేస్ ద ఆర్డర్, నెక్స్ట్ పేమెంట్ గేట్వే హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డన్, యువర్ ఆర్డర్ యూ హ్యావ్ ఆర్డర్ దిస్ ప్రోడక్ట్ సక్సెస్ఫుల్లీ అనేసి ఒక మెసేజ్ వచ్చేటట్టు క్లియర్ గా రెడీ చేసుకునేదాన్ని మనము కేటలాగ్స్ అంటాం. కేటలాగ్స్ అంటే స్టెప్ బై స్టెప్, ఈజీ క్లియర్, దాని ఒక కాస్ట్ నుంచి ఎక్కడి నుంచి ఏం చేయాలనేసి. నెక్స్ట్ నెంబర్ 2, మెసేజ్ అండ్ ఇన్ఫర్మేషన్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ ఈమెయిల్ కావచ్చు, త్రూ ఎస్ఎంఎస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మీ పేమెంట్ జరిగిన వెంటనే మీకు బ్యాంక్ నుంచి ఒకటి వస్తుంది, నెక్స్ట్ కన్సర్న్ కంపెనీ నుంచి ఒకటి వస్తుంది. దట్ ఈస్ యువర్ ట్రాన్సాక్షన్ మెసేజ్. అంటే మీ యొక్క కమ్యూనికేషన్ ప్రాపర్ గా చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఆర్డర్ ప్లేస్ చేస్తే కూడా ఆర్డర్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అంటే మీ యొక్క మొబైల్ ద్వారాను లేకపోతే మీకు ఫోన్ ద్వారాను మీకు మెసేజెస్ వస్తుంది. దట్ ఈస్ ద కమ్యూనికేషన్ విచ్ ఇస్ డన్ బై ద ఈ-కామర్స్ సర్వీసెస్. నెక్స్ట్ మల్టీమీడియా కంటెంట్ అండ్ నెట్వర్క్ పబ్లిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ which is used with that. These are the HTML nothing but an hypertext markup language that is to use to create the web pages. మీరు కూడా కానీ HTML ని యూజ్ చేసి వెబ్సైట్ ని క్రియేట్ చేయాలన్నమాట. నెక్స్ట్ యూనిట్ వస్తుంది అది, అప్పుడు వచ్చినప్పుడు హౌ టు రైట్ ఎ ప్రోగ్రామ్ టు క్రియేట్ టు డెవలప్ ద వెబ్ పేజెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ HTML, జావా, వరల్డ్ వైడ్ వెబ్, VRML, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అవైలబుల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఇస్ అవైలబుల్ టు డెవలప్ ద వెబ్సైట్స్ విచ్ ఎవర్ డూ యూ వాంట్. అంటే దాంట్లో మనం ఫ్లెక్సిబుల్ గా ఉంటామో దాన్ని బేస్ చేసుకొని కోడింగ్ రాస్తాము టు క్రియేట్ ద మల్టీమీడియా కంటెంట్ అండ్ నెట్వర్క్ పబ్లిషింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ సీదా ఇదంతా కామన్ గా మాన్యువల్ గా మనం చేసినాక ఫైనల్లీ వీ నీడ్ ఎ నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ ఈస్ నథింగ్ బట్ అండ్ టెలికామ్, కేబుల్ టీవీ, వైర్లెస్ నెట్వర్క్, ఇంటర్నెట్, LAN. See what is meant by WAN ma? See the differences between a WAN and a WAN. WAN ante value added network. This is the WAN, wide area network. This is the LAN, local area network. Whereas our system has been connected with a locally, the data has been transferred from our organization only. That is called a local area network. When we need to transfer our data from one place to another state, another country, wherever it may be, we can connect with the internet through WAN, wide area network. This is the value area network. Only the commercial transaction has been done in a value area network. Okay. See the infrastructure, the database customers and applications is also important. What are the database you need to store? What are the database అంటే మనక డీటెయిల్స్ ఉంటేనే మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫోన్ నంబర్, ఓకేనా, మీ యొక్క అడ్రస్, ప్రాపర్ అడ్రస్, లొకేషన్స్ ఇవంతా ఉంటేనే మనము ఆర్డర్ ప్లేస్ చేయగలుగుతాము. ఓకేనా, మీ యొక్క క్వాలిఫికేషన్స్ అంతా అవసరమమ్మా మనకి ఈ కామర్స్ లో అవసరం లేదు. ఇక్కడ వాట్ ఆర్ ద డేటాబేస్ అన్నప్పుడు కస్టమర్ డేటాబేస్ వాట్ ఆర్ వి నీడ్, జస్ట్ ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి, యువర్ అడ్రస్. దీస్ ఆర్ ద సఫిషియంట్ డేటాబేస్ విచ్ ఇస్ సక్సెస్ఫుల్లీ యూ వాంట్ టు ప్లేస్ ద ఆర్డర్ ఇన్ ఈ-కామర్స్. ఇస్ ఇట్ క్లియర్? అంటే దీస్ ఆర్ ద 5 infrastructures if you are created, automatically the e-commerce business will be run. How it is run అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏమేమి కావాలో మనకి
ఈ 5 ఈస్ ఇంపార్టెంట్. నంబర్ 1 కామన్ బిజినెస్ సర్వీస్, అంటే బిజినెస్ కావాల్సిన మీకు దగ్గర ప్రొడక్ట్స్ ఉండొచ్చు, బయ్యింగ్ సెల్లింగ్ కావచ్చు, ఇదంతా కానీ మనకు కావాలన్నమాట. నెక్స్ట్ ప్రొడక్ట్స్ ఉంటే సరిపోతుందా? మెసేజ్ కమ్యూనికేషన్ త్రూ ఈమెయిల్ కావచ్చు, లేకపోతే మీకు ఎస్ఎంఎస్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ మేడ్ బై ద కన్సర్న్ కంపెనీ టు ద కస్టమర్. ఓకేనా, మీకు ఇట్లాంటి కమ్యూనికేషన్ జరిగితేనే మీ ఆర్డర్ ప్లేస్ అయిందా లేదనేసి మీకు ప్రాపర్ గా తెలుస్తుందమ్మా. నెక్స్ట్ వాట్ ఆర్ ద లాంగ్వేజెస్ యూ ఆర్ యూజింగ్ టు డెవలప్ అవర్ మల్టీమీడియా కంటెంట్ సచ్ as HTML, Java, VRML, XML, PHP, different types of languages and tools we are going to use this develop the website and web pages. Next ఇవంతా డెవలప్ అయిపోయినాక మనకు డేటా ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అంటే కమ్యూనికేషన్ ట్రావెల్ కావాలన్నప్పుడు మనం ఏం చేస్తాము, వైడ్ ఏరియా నెట్వర్క్ టు కనెక్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నెట్. అంటే WAN వైడ్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ కావాలంటే మన సిస్టంలో లోకల్ ఏరియా నెట్వర్క్ కనెక్ట్ చేసి, అంటే లోకల్ అంటే మనకు ఆర్గనైజేషన్ మన 10 సిస్టమ్ వరకే డేటా షేరింగ్ చేస్తాం. వెరాజ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ యువర్ డేటా ఫ్రమ్ వన్ కంట్రీ టు అదర్ కంట్రీ ఆర్ వన్ ప్లేస్ టు అదర్ ప్లేస్, అట్లాంటి సిచ్యువేషన్ లో మనం WAN తో కనెక్ట్ చేసి మనకు డేటాని ట్రాన్స్ఫర్ చేస్తాం. See that after completing these 4 panels, we are going to receive the data from customers. అంటే డేటా కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న డేటాను ఏం చేస్తున్నామంటే ఇక్కడ డేటాబేస్ గా స్టోర్ చేస్తున్నాం. ఒక్కసారితో కస్టమర్ పోడు కదా, పర్మనెంట్ గా ఆ సైట్ లో మనం స్టోర్ చేసి పెడతాము. ఎప్పుడెప్పుడు కస్టమర్ వచ్చి లాగిన్ అవుతాడో అప్పుడంతా ఈ డేటా రివీల్ అవుతా ఉంటుంది అనమాట. కస్టమర్ కావచ్చు, కంపెనీకి కావచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్, what is buying, selling, what are intermediates, services, IS people and management, what is the policies and public legal issues and the technical standards, organization. ఓకేనా, ఇది అయిపోయినాక మనం ఇది చూస్తాం. ఓకే, is it clear? by having any doubts on this? ma ఏదైనా డౌట్స్ ఉందామా? ఏదైనా డౌట్స్ ఉందా? మిమ్మల్ని అమ్మా, హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? No, sir. చెప్పండి, వినపడుతుందా వాయిస్? ఏదైనా ప్రాబ్లమ్ అమ్మా? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. ఓకే, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇప్పటిదాకా ఏదైనా డౌట్స్ ఉందా? దిస్ ఇస్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ఎలక్ట్రానిక్ కామర్స్. అంటే మనం ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం ఈ 5 క్రియేట్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్ పోగలుగుతామా. ఈ 5 స్టెప్స్ లో ఏదైనా డౌట్స్ ఉందా? హ్యావింగ్ ఎనీ డౌట్స్? No, sir. ఓకే అమ్మా.